ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంత్రివర్గ మార్పులపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కూటమి ప్రభుత్వంలో త్వరలోనే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగవచ్చు అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో కొన్ని మార్పులు చేసి కొత్త వారికి మంత్రివర్గంలో అవకాశం కల్పించే ఆలోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా యువ నాయకత్వానికి ప్రాధాన్యం పెంచే క్రమంలో లోకేష్కు సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేల పేర్లు కూడా మంత్రివర్గ విస్తరణలో వినిపిస్తున్నాయి. కూటమి సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యతను దృష్టిలో పెట్టుకుని ఈ మార్పులు జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చే అవకాశం ఉన్న ఎమ్మెల్యేలుగా కొన్ని పేర్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అందులో గాజువాక ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఇచ్చాపురం ఎమ్మెల్యే బేతాళం అశోక్, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ లాంటి ఎమ్మెల్యేల పేర్లు తెరపైకి వస్తున్నాయి. రైట్, కంప్లీట్ డీటెయిల్స్ మా కరస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, యాక్చువల్గా ఈ క్యాబినెట్ రీషఫల్ అనేది జరగవచ్చు, కానీ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత జరుగుతాయి అని చెప్పేసి కొన్ని వార్తలు వినపడ్డాయి. దానికి తగ్గట్టుగా దాంట్లో వచ్చిన రిజల్ట్స్ ప్రకారంగా లీడర్స్ యొక్క పర్ఫార్మెన్స్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అని చెప్పేసి వినపడుతున్న క్రమంలో ఎప్పుడు ఈ మంత్రివర్గంలో వచ్చే మార్పులు చేర్పులు చేపట్టే అవకాశం ఉంది రామకృష్ణ? సురేష్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంత్రివర్గ మార్పుల మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వంలో త్వరలోనే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగవచ్చనే సంకేతాలు అయితే వినిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రివర్గంలో కొన్ని మార్పులు చేసి కొత్త వారికి ఈ మంత్రివర్గంలో అవకాశం కల్పించే ఆలోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఇదే విషయాన్ని రాజకీయ వర్గాలు కూడా ఊహాగానాలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా యువ నాయకత్వానికి ప్రాధాన్యత పెంచే క్రమంలో లోకేష్ కు సన్నిహితంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేల పేర్లు కూడా ఈ మంత్రివర్గ విస్తరణలో వినిపిస్తా ఉన్నాయి. అటు కూటమి సమీకరణలు, అలాగే ప్రాంతీయ సమతుల్యతను దృష్టిలో పెట్టుకుని ఈ మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. అలాగే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటై దాదాపుగా 2 ఏళ్ల కాలం పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో పనితీరు, అలాగే ప్రాంతీయ సమతుల్యత, సామాజిక సమీకరణాల ఆధారంగా ఈ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్నటువంటి కొన్ని శాఖల పనితీరు మీద అటు చంద్రబాబు నాయుడు కూడా అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలో కొన్ని కీలక మార్పులు చేయటం ద్వారా పరిపాలనను మరింత దూకుడుగా కొనసాగించేందుకు ఒక ఆలోచన కూడా ముఖ్యమంత్రి చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తా ఉన్నాయి. ఈ తాజా చర్చల్లోనే మంత్రి వర్గంలోకి లోకేష్ టీం కు ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉందన్నటువంటి ప్రచారం కూడా జరుగుతా ఉంది. యువ నాయకత్వానికి అవకాశాలు కల్పించాలన్న దృష్టితోటి పార్టీకి సన్నిహితంగా పనిచేస్తున్నటువంటి కొందరు ఎమ్మెల్యేలకు ఈ మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తా ఉంది. కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చే అవకాశం ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి కొన్ని పేర్లు కూడా ప్రస్తుతం తెర మీదకి వచ్చాయి. వాటిలో గాజువాక ఎమ్మెల్యే, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాసరావు, ఇచ్చాపురం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బేతాళం అశోక్, గోపాలపురం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మద్దిపాటి వెంకటరాజు, కొవ్వూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, అలాగే అనకాపల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొనతాల రామకృష్ణ లాంటి ఎమ్మెల్యేల పేర్లు తెరపైకి వస్తా ఉన్నాయి. కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సమతుల్యతను కాపాడటం, అలాగే ప్రాంతీయ ప్రాతినిధ్యాన్ని పెంచడం, యువ నాయకత్వాన్ని ముందుకు తీసుకురావటం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గంలో మార్పులు చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తా ఉన్నారు.
మంత్రివర్గ విస్తరణ మీద ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే జారీ కాలేదు. అయితే ఉగాదికి కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా రాజకీయ వర్గాలు అయితే భావిస్తా ఉన్నాయి. ఇందాక మీరు చెప్పినట్లు పంచాయతీ ఎన్నికల తరువాత కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉందని అంతా కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. వాస్తవానికి ఈ ఉగాదికే అటు కేబినెట్ లో మార్పులతో పాటు లోకేష్ కూడా సీఎం చేయాలన్నటువంటి ఆలోచన పార్టీకి సంబంధించినటువంటి అధినాయకత్వం అటు కూటమి భాగస్వామి పక్షాల నుంచి కూడా ఈ చర్చ జరిగినప్పటికీ కూడా వాస్తవానికి కొంత బీసీ రిజర్వేషన్ అలాగే పంచాయతీలకు సంబంధించి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ఖరారులో కొంత జాప్యం జరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో 6 నెలల పాటు ప్రత్యేక అధికారులకు అధికారాలు కట్టబెడుతూ ఇవాళ స్పష్టమైనటువంటి ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నేపథ్యంలో బహుశా మరికొంత సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసి ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల ముందుగా లోకేష్ ను ముఖ్యమంత్రిగా చేయాలన్నటువంటి ఆలోచన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. ముఖ్యమంత్రిగా లోకేష్ ఆ పీఠాన్ని అధిష్ఠించిన తర్వాతనే పంచాయతీ స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్లాలన్నటువంటి ఆలోచనతోటి కూటమికి సంబంధించి ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తా ఉంది. ముఖ్యమంత్రిగా లోకేష్ ఆ పీఠాన్ని అధిష్ఠించిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే వాటిని అత్యధిక స్థానాలు గెలవటం ద్వారా ఒక సమర్థవంతమైనటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో లోకేష్ ఉన్నాడన్నటువంటి అభిప్రాయాన్ని బలంగా అటు పార్టీ క్యాడర్తో పాటు ప్రజల్లోకి తీసుకువెళ్ళొచ్చు అన్నటువంటి ఆలోచనతోటి అటు ముఖ్యమంత్రి చంద్రబాబు మిగిలిన ఉన్నటువంటి కూటమి పక్షాలు కూడా సమన్వయంతో ఈ ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఉగాదికి మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. మరి లోకేష్ ను ముఖ్యమంత్రిగా ఎప్పుడు చేస్తారనేది రేపు స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుగా ఇది స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది సురేష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ.